వరుస బస్సు ప్రమాదాలు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారాయి, భయాందోళన కలిగిస్తున్నాయి. కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన బస్సు ప్రమాదం మరవక ముందే మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ధర్మాజిగూడెం నుంచి హైదరాబాద్కు వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్సు ఏలూరు జిల్లా లింగపాలెం శివారు జూబ్లీ నగర్ వద్ద సోమవారం రాత్రి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, మరో 10 మంది గాయపడ్డారు. ఈ ట్రావెల్స్ స్లీపర్ బస్సు ధర్మాజిగూడెం నుంచి సత్తుపల్లి మీదుగా హైదరాబాద్కు వెళ్తుంది. అయితే బస్సు ప్రారంభమైనప్పటి నుంచి డ్రైవర్ మితిమీరిన వేగంతో నడిపినట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు తెలిపారు. బస్సు ఎక్కినప్పటి నుంచి కూడా ప్రయాణికులు అతన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ బస్సు మఠంగూడెం లింగపాలెం మధ్యలో ప్రయాణికులతో వెళుతున్నటువంటి ఒక ఆటోను రాసుకుంటూ వెళ్ళింది. అయినప్పటికీ డ్రైవర్ బస్సును ఆపలేదు. అదే వేగంతో వెళుతున్నటువంటి బస్సు లింగపాలెం వైన్ షాప్ వద్ద బైక్పై వెళ్తున్నటువంటి ఇద్దరిని ఢీకొట్టింది. వారు కింద పడిపోయారు. దీంతో స్థానికులు కేకలు వేస్తూ బస్సును ఆపమని అరిచారు. అయినా కూడా డ్రైవర్ అదే నిర్లక్ష్యంతో బస్సును ముందుకు పోనిచ్చాడు. బైక్పై నుంచి పడిన ఇద్దరు బస్సును వెంబడించారు. ఇక డ్రైవర్ మరింత వేగం పెంచాడు. దీంతో ఈ క్రమంలో జూబ్లీ నగర్ సమీపంలోని మలుపు రావడంతో స్పీడ్గా వెళ్తున్నటువంటి బస్సు నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ యొక్క ప్రమాదంలో బస్సులో ముందు సీట్లో ఉన్నటువంటి హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి వీరంకి ప్రవీణ్ పైన బస్సు వరిగి పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడకు చేరుకొని బస్సులో ఉన్న 13 మందిని బయటకు తీశారు. బస్సు డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్లుగా కూడా అనుమానిస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉంది.